వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. హైపర్ ఆది మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. రీసెంట్గా జరిగిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చినా తనదైన స్పాంటేనియస్ పంచలతోటి ఆహుతుల్ని అలరించడం ఆదికి ఒక అలవాటుగా మారిందని మనకు తెలుసు. అది జబర్దస్త్ ప్రోగ్రాంలో చేసిన స్కిట్ అయినా, లేదా ఎలక్షన్ క్యాంపెయిన్ అయినా, లేదా ఏ ఆడియో ఫంక్షన్ కానివ్వండి, లేదా ఏ ప్రెస్ మీట్ కానివ్వండి, ఆది తనదైన టైమింగ్ తోటి వేసే పంచులు ఎంతో హిలేరియస్గా నవ్విస్తూ ఉంటాయి. అదే కోవలో ప్రస్తుతం అతను కమిటీ కుర్రోళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యల గురించి మనం ఒక స్క్రీన్ ప్రజెంటేషన్ ఇప్పుడు ఇద్దాం. హైపర్ వార్నింగ్ ఏంటి? హైపర్ ఆదికి ఎవరు వార్నింగ్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? జగన్ పార్టీపై హైపర్ ఆది సెటైర్లు వేశాడు. ఈ కార్యక్రమంలో ఆయన జగన్ పార్టీకి అంటే వైసీపీకి సంబంధించి ఎందుకని ఏం వేశాడు, ఆ సెటైర్లు ఏంటి? మామూలుగా అయితే టీవీ షోలు, సినిమా ఈవెంట్ల మీద వైసీపీ మీద ఆయన కామెంట్లు చేస్తూ ఉండటం మనం చూస్తున్నాము. అదే రీతిలో కమిటీ కుర్రోళ్ళు సినిమా వేడుకలో వైసీపీ మీద ఆయన సెటైర్ వేశారు. 11 మంది కొత్త నటులతోటి ఈ సినిమా తీశారంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఇక్కడ 11 అంటే మనకు తెలుసు, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం మనకు అందరికీ తెలుసు. 175 సీట్లలో పోటీ చేసి ఆ టైంలో జనసేన తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించాడు హైపర్ ఆది. అలాగే పిఠాపురంలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పోటీ చేశాడు ఎమ్మెల్యేగా, అక్కడ ఆయన ప్రచారం నిర్వహించి వైసీపీ మీద చాలా హిలేరియస్గా ఆయన టైమ్లీ పంచులు వేయటం మనందరికీ తెలుసు. ఆ టైంలోనే వైసీపీ వాళ్ళలాగా తాము పొలిటికల్ కమెడియన్స్ కాదని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే ఇప్పుడు ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హైపర్ ఆదిని ఉద్దేశించి వైసీపీకి సంబంధించిన వైసీపీ పార్టీ సానుభూతి పరులు కానివ్వండి, లేదా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్ అభిమానులు కానివ్వండి, ఆదికి ఒక వార్నింగ్ ఇస్తున్నారు. మీ జబర్దస్త్లో మీ గురువు వేణుకి గతంలో ఏదైతే గతి పట్టిందో అలాంటి గతి పడుతుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో జబర్దస్త్ స్కిట్లో తమను అవమానించారని చెప్పేసి కొంతమంది గౌడ కులానికి సంబంధించిన వాళ్ళు ఫిలిం ఛాంబర్ వద్ద, అంటే ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్ వద్ద వేణు మీద దాడి చేసి ఆయన్ని కొట్టడం జరిగింది. దాని మీద ఆ రోజుల్లో కేసులు కూడా వేసుకున్నారు, ఒకరి మీద ఒకరు. అయితే ఇప్పుడు వేణు తన తీరు మార్చుకొని ఏకంగా బెస్ట్ డైరెక్టర్ అయ్యాడని చెప్పేసి బలగం సినిమా ద్వారా కూడా బెస్ట్ డైరెక్టర్ అయ్యాడని చెప్పేసి వాళ్ళు ఈ సందర్భంగా ప్రస్తావించారు సోషల్ మీడియాలో. అలాగే తన తీరు గనక మార్చుకోకపోతే హైపర్ ఆదికి తప్పు తెలుసుకునేలా చేస్తామని చెప్పి కూడా హెచ్చరించారు. ఇలా హైపర్ ఆది ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశాడో అందులో నిజానికి ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసింది నిహారిక, నాగబాబు గారి కుమార్తె. అందులో నిజంగానే 11 మంది హీరోలు, అంటే ఒక కమిటీకి గోదావరి ప్రాంతంలో ఒక విలేజ్లో ఉన్నటువంటి ఒక కమిటీ కుర్రోళ్ళని పిలుచుకునే ఒక 11 మంది కుర్రోళ్ళ కథ ఈ సినిమా, ఈ కమిటీ కుర్రోళ్ళు అనేది. ఈ వారమే అది అంటే 9వ తేదీ శుక్రవారం ఈ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. ఈ సందర్భంగా జరిగినటువంటి ఈవెంట్లో హైపర్ ఆది ఈ వ్యాఖ్యలు చేశాడు. 11 మంది అంటే మనకి చాలా విషయాలు గుర్తుకొస్తాయని చెప్పేసి, అలాగే ఈ రీసెంట్గా 11 మంది క్రికెటర్లు మనకి వరల్డ్ కప్ తీసుకొస్తాడని చెప్పేసి, ఇలా తను ఏదైతే 11 అంటే మనకి చాలా గుర్తుకొస్తాయి అని అతను
అనడంతో అక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది సో దానిలో ఉన్నటువంటి మర్మాన్ని అర్థం చేసుకొని అందరూ నవ్వటము, సో తను కూడా హైపరాది కూడా నవ్వులు చిందించడం, ఇదంతా కూడా హైలైట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు, హైపరాది చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోవటం, సో ఇది వైసీపీ వాళ్ళకి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పించింది. ఖచ్చితంగా సో గతంలో మీ గురు వేణుకి పట్టిన గతే నీకు పట్టకుండా చూసుకోమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఆయన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే బెదిరించే రీతిలో హైపరాదిని వాళ్ళు తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేశారు. ఇంకోసారి కనుక వైసీపీ గురించి ఇట్లా ఇష్టం వచ్చినట్లు గనక మాట్లాడితే, పంచిని గనక విసిరితే చూస్తూ ఉండమని చెప్పేసి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సో వేణుకు పట్టిన గతే నీకు పడుతుందని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడంలోనే, అంటే భౌతిక దాడులు కూడా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించినట్టుగానే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అప్పుడు అది జబర్దస్త్ స్కిట్లో అనేక మంది, మనకు తెలుసు ఆ జబర్దస్త్ అనేది చాలామంది సో అందులో చేసినటువంటి అంటే నవ్వించడం కోసం అందులో ఉన్న కమెడియన్స్ చేసినటువంటి కొన్ని స్కిట్లు కొంతమంది మనోభావాల్ని గాయపరిచిన విషయం మాత్రం వాస్తవమే. అందులో భాగంగానే ఆ రోజు సో వేణు మీద అలాంటి భౌతిక దాడి జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు చేస్తూ సో హైపరాదిని హెచ్చరించడం అనేది ఇక్కడ రేపొద్దున నువ్వు గనక కనిపిస్తే సో మేము ఖచ్చితంగా నీ మీద అలాంటి దాడి జరుగుతుంది, జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త అని చెప్పినట్లుగానే దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే హైపరాది మరి ఈ హెచ్చరికని ఖాతరు చేస్తాడా, లేదా తనదైన పంథాలో ఇలాగే ముందుకు వెళతాడా, వైసీపీని టార్గెట్ చేస్తూ సో పంచుల మీద పంచులు మునుముందు కూడా ఇలాగే విసురుతాడా అనేది మనం చూడాల్సి ఉంది. సో మనకి తెలిసినంత వరకు ఆది సో అతనికి ఏంటంటే నవ్వించడమే, ఎదుటి వాళ్ళని నవ్వించడమే ధ్యేయం. అందుకని స్పాంటేనియస్గా టైమ్లీ, అంటే ఆ సందర్భంలో ఏదైతే బాగా చర్చల్లో ఉంటుందో ఆ టైంకి ఏదైతే పాపులర్ అవుతుంటుంది, ఆ టైంకి ఏదైతే వైరల్ అవుతూ ఉంటుందో అలాంటి వాటి మీద సో పంచులు వేయటంలో సిద్ధాస్తుడు. సో అలాగే తన ఆ టైమ్లీ పంచుల ద్వారానే జబర్దస్త్ ద్వారా అతను బాగా పాపులర్ అవడం మనకు తెలుసు. అవే అతనికి సినిమా అవకాశాలను కూడా సంపాదించి పెట్టాయి. సో ఈరోజు తెలుగులో ఉన్నటువంటి కమెడియన్లు, అందులో ఉన్నటువంటి పాపులర్ కమెడియన్లో తను కూడా ఒకటిగా మారాడు. సో ఈ మధ్య విరివిగా ఆ సినిమాలు తీస్తూ ఉన్నాడు. హీరో పక్కన ఉండే క్యారెక్టర్లు చేస్తూ ఉన్నాడు. హీరో పక్కన సహాయకుడిగానో అనుచరుడిగానో ఉంటూ నవ్వులు పోయిస్తున్నాడు. సో ఈ క్రమంలో సో ఆది అతనికి వచ్చినటువంటి పాపులారిటీ ఎలాంటిదో సో రీసెంట్గా జరిగినటువంటి ఏపీ ఎన్నికల ప్రచారాల్లో మనం చూసాము. సో అతని ప్రసంగాలకి సో అమితమైనటువంటి రెస్పాన్స్ జనం నుంచి వచ్చింది. సో జనసేన పార్టీ చెప్పాలంటే అతను ఒక స్టార్ కాంపెయినర్ లాగా అతను పేరు తెచ్చుకున్నాడని చెప్పేసి మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. సో ఇది ఈరోజు సో అందు గురించే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆది గనక మాట్లాడితే ఖచ్చితంగా అతని మాటలు, అతని పంచులు హైలైట్ అవటం ఖాయం. సో అదే కోవలో ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు సినిమా సంబంధించి అతను పార్టిసిపేట్ చేయటం, అందులో సో నిహారికని మెచ్చుకుంటూ సో మంచి మంచి సినిమాలు తీస్తూ ఉంది అని మెచ్చుకుంటూ ఒక సెన్సిబుల్ ప్రొడ్యూసర్గా కూడా తను మారిందని చెప్తూనే ఈ కమిటీ కుర్రాళ్ళ గురించి తను చేసినటువంటి ఆ టైమ్లీ పంచ్ ఏదైతే ఉందో అది ఈరోజు ఇప్పుడు వైరల్గా మారటం, దాంతో వైసీపీ వాళ్ళకి అతను ఒక టార్గెట్గా మారటం మనం చూడవచ్చు. సో మునుముందు హైపరాది సో నాకు తెలిసి అంటే అతన్ని ఇట్లా ఈ రకమైన బెదిరింపుడు ఇప్పటికీ అతను చవి చూశాడు. సో అయినప్పటికీ కూడా ఒక ధైర్యంగానే అతను ముందుకు వెళుతున్నాడు. సో తను జనాలకు ఏదైతే జనాలను ఉద్దేశించి ఒక వినోదాన్ని పంచాలనుకుంటున్నాడో అదే కోవలో ఆ పంచులు వేస్తాడు. ఎందుకంటే ఇది అతను చేసింది ఒక సినిమా ఈవెంట్ అయినా ఎక్కువగా అతను పర్టికులర్గా ఒక పార్టీని ఉద్దేశించి అతను ఏం మాట్లాడలేదు. కానీ 11 అంటే
సో భుజాలు తముడుకున్నట్లుగా వీళ్ళు వైసీపీ వాళ్ళు ఉలిక్కి పడుతున్నారని చెప్పేసి అటు హైపర్ ఆదిని సమర్థించే వాళ్ళు దాన్ని డిఫెండ్ చేస్తున్నటువంటి విషయం మనం సోషల్ మీడియాలో గమనించవచ్చు. అతను పర్టికులర్గా అంటే 11 అంటే మనకు చాలా గుర్తుకొస్తాయి అని మాత్రమే అతను అన్నాడు, అంతేగాని అతను నిజంగానే వైసీపీని ఉద్దేశించి ఏం అనేది డైరెక్ట్గా ఆ పేరు ప్రస్తావించలేదనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ రోజుల్లో 11 అనేది గతంలో టీడీపీ వాళ్ళని ఉద్దేశించి ఎంతసేపు మనం చూసాం. సో వైసీపీ వాళ్ళు 23 అని ఎంతగా ఎద్దేవా చేశారో మనం చూసాం. మరి ఇదే తమ దాకా వచ్చి 11 అనేటప్పటికీ వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతుండటం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. సో తన దాకా వస్తేనే కదా ఏదైనా నొప్పి తెలిసేది అనేది ఇక్కడ మనం చూడవచ్చు. సో ఏదేమైనా సరే హైపర్ ఆది దీనికి వీళ్ళు చేసేటువంటి బెదిరింపులకి బెదిరిపోయి తన పంథా మార్చుకుంటాడని చెప్పేసి మనం చెప్పలేం. సో తన ధోరణిలో తను ఏదైతే సో ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, ఒక జన సైనిక్గా తన ధోరణిలో తను ముందుకు వెళుతూనే ఉంటాడని చెప్పేసి మనం అనుకోవచ్చు, భావించవచ్చు. చూద్దాం రేపు ఈ విషయాన్ని దీనిపైన మళ్ళీ అతను ఏమన్నా స్పందిస్తాడా లేదా అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.